నమస్కారం స్నేహితులారా, మీరు చూస్తున్నారు డిఆర్కే తెలుగు న్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా కీలకమైనది, ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినది. అది వ్యవసాయం, రైతు, బడ్జెట్. ప్రతి సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. లక్షల కోట్లు, వేల కోట్లు, అభివృద్ధి, సంక్షేమం అని పెద్ద పెద్ద మాటలు వినిపిస్తాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఈ బడ్జెట్ వల్ల రైతు నిజంగా బాగుపడుతున్నాడా? రైతు జీవితం మారుతోందా? అతని అప్పులు తగ్గుతున్నాయా? ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ పట్టిక, ఈ గణాంకాలు, ఈ సంఖ్యల వెనక ఉన్న అసలు నిజాన్ని ఈరోజు మీ ముందు పెడతాం. ముందుగా స్క్రీన్పై కనిపిస్తున్న పట్టికను జాగ్రత్తగా గమనించండి. ఇది 2014-15 నుంచి 2024-25 వరకు రాష్ట్ర మొత్తం బడ్జెట్ మరియు వ్యవసాయ శాఖకు కేటాయించిన బడ్జెట్ వివరాలు. 2014-15లో మొత్తం రాష్ట్ర బడ్జెట్ 1,06,367 కోట్లు. వ్యవసాయానికి కేటాయింపు 2,020 కోట్లు, అంటే కేవలం 2.01%. 2017-18 నాటికి మొత్తం బడ్జెట్ 1,49,446 కోట్లు. వ్యవసాయం 5,070 కోట్లు, అంటే 3.39%. 2020-21లో మొత్తం బడ్జెట్ 1,82,914 కోట్లు. వ్యవసాయం 4,357 కోట్లు, శాతం 2.38. 2024-25కొచ్చేసరికి మొత్తం బడ్జెట్ 2,75,891 కోట్లు. వ్యవసాయానికి 9,200 కోట్లు, శాతం 3.33. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం బడ్జెట్ 10 ఏళ్లలో భారీగా పెరిగింది, కానీ వ్యవసాయానికిచ్చే వాటా మాత్రం 2-3% మధ్య ఉంది. అంటే బడ్జెట్ పెరిగింది, కానీ రైతుకిచ్చే ప్రాధాన్యం పెరగలేదు. పార్ట్ 2. ఇప్పుడు అసలు షాకింగ్ నిజం ఇది. ఈ 10 సంవత్సరాల మొత్తం రాష్ట్ర బడ్జెట్ కలిపితే సుమారు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా. అయితే అదే కాలంలో వ్యవసాయ రంగానికిచ్చిన మొత్తం కేటాయింపు కేవలం 53,254 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ప్రతి 100 రూపాయల బడ్జెట్లో రైతుకు దక్కింది కేవలం 2.5 రూపాయలు మాత్రమే. దేశానికి అన్నం పెట్టే రైతుకు బడ్జెట్లో ఇంతేనా విలువ? ఇదేనా ప్రభుత్వాల వ్యవసాయ ప్రాధాన్యత? స్నేహితులారా, ఈ 10 ఏళ్లలో రైతు ఖర్చులు ఎలా పెరిగాయో ఒక్కసారి ఆలోచించండి. విత్తనాల ధరలు రెట్టింపయ్యాయి, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి, డీజిల్, ట్రాక్టర్ ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి, కూలీల వేతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి, పురుగుమందులు ఖరీదైనవిగా మారాయి. ఈరోజు 1 ఎకరా పంట సాగు చెయ్యాలంటే కనీసం 30,000 నుంచి 40,000 ఖర్చవుతుంది. అయితే పంటకు వచ్చే ధరలేమయ్యాయి? గిట్టుబాటు ధరలు సరిగ్గా అమలవుతున్నాయా? మార్కెట్లో రైతుకు న్యాయం జరుగుతోందా? జవాబు ఒక్కటే, లేదు. ఖర్చు పెరుగుతోంది, లాభం మాత్రం స్థిరంగా ఉంది. ప్రభుత్వం చెబుతోంది రైతు బంధు ఉంది, ఉచిత విద్యుతుంది, పంట బీమా ఉంది, ఇన్పుట్ సబ్సిడీలున్నాయి. కాగితాల మీద చూస్తే అన్నీ బాగానే కనిపిస్తాయి. కానీ రైతునడిగితే పంట బీమా డబ్బులు సమయానికి వస్తున్నాయా? పంట నష్టపోయినప్పుడు పూర్తిగా పరిహారం వస్తుందా? రైతు బంధు డబ్బుతో సాగు ఖర్చులు సరిపోతున్నాయా? ఒక సీజన్కు 5,000 లేదా 10,000 సహాయం రైతు సమస్యలను పరిష్కరిస్తుందా? అది సహాయం కావచ్చు, కానీ శాశ్వత పరిష్కారం కాదు. ప్రతి బడ్జెట్ ప్రసంగంలో రైతుల కోసం 1,000 కోట్లు అనే మాట వినిపిస్తుంది. కానీ గ్రామాలకు వెళ్లి అడిగితే రైతు ఇంకా బ్యాంక్ అప్పుల్లోనే ఉన్నాడు. మైక్రోఫైనాన్స్ సంస్థల వద్ద అప్పులు చేస్తున్నాడు. బంగారం, భూములు అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే వ్యవసాయ ఆదాయం స్థిరంగా లేదు, ప్రకృతి ప్రమాదాలకు రక్షణ లేదు, మార్కెట్లో రైతుకు బలం లేదు. రైతు ప్రతిసారీ రిస్కులోనే బతుకుతున్నాడు. సమస్య ఏమిటంటే వ్యవసాయాన్ని ఖర్చుగా చూడటం, పెట్టుబడిగా చూడకపోవడం, దీర్ఘకాలిక వ్యవసాయ విధానం లేకపోవడం. రైతును అభివృద్ధి కేంద్రంగా కాకుండా ఓటు బ్యాంకుగా మాత్రమే చూడటం అతని దుస్థితికి కారణం. రైతు నిజంగా బాగుపడాలంటే వ్యవసాయానికి కనీసం 10% బడ్జెట్, గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ,
పారదర్శకమైన పంట బీమా, మార్కెట్ మౌలిక సదుపాయాలు, సాగు ఖర్చుకు అనుగుణంగా సహాయం ఇవి అమలైతేనే రైతుకు భవిష్యత్ భరోసా ఉంటుంది. స్నేహితులారా, ఈ వీడియోలో మీరు చూసింది కేవలం గణాంకాలు కాదు, రైతు జీవితం, రైతు పోరాటం. రైతు పోరాటం, రైతు భవిష్యత్తు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇది నినాదం కాదు, ఇది నిజం. బడ్జెట్ లెక్కలు మారాలి, అప్పుడే రైతు జీవితం మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం డిఆర్కే తెలుగు న్యూస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై రైతు, జై ప్రజలు.